స్టూడెంట్స్ మన స్కూల్కి ఒక సైకిల్ స్టాండ్ షెడ్ అనేది డొనేట్ చేశారు. మరి దాని ఇనాగ్రేషన్ నిమిత్తం మనందరం ఇప్పుడు మన యొక్క ఉపాధ్యాయులతో కలిసి ఇప్పుడు సైకిల్ స్టాండ్ ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.
గెట్ టుగెదర్కి రావడం చాలా సంతోషకరం. మీ యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని వెచ్చించి ఇక్కడికి అందరూ హాజరైనందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే మన గురువులు, మన పాఠాలు నేర్పినటువంటి మన గురువులందరూ థ్యాంక్ యూ సార్. అలాగే మన పీటీ మేడం గారు అయినటువంటి ఝాన్సీ రాణి మేడం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మేడం, మరి యరమల నాగిరెడ్డి పుష్పగుచ్చంతో మేడం గారిని ఆహ్వానం పలుకుతారు. గట్టిగా చెప్పట్లు. అలాగే మేడం గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుతున్నాను. మరి శేషు పుష్పగుచ్చంతో మేడం గారిని ఆహ్వాన పలకాల్సిందిగా కోరుతున్నాను. మేడం మేడం అలాగే థ్యాంక్ యూ. అలాగే మన పీటీ మేడం గారు అయినటువంటి శారదా మేడం గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. మరి గట్టిగా చెప్పండి. అలాగే మన లెక్కల మాస్టర్ గారు అన్ని విధాలుగా మనకి సుపరిచితులైనటువంటి బండారు శ్రీనివాసరావు మాస్టర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సార్ సాధుశ్రీ బాబా సార్కి ఆహ్వానం పొందుతారు పుష్పగుచ్చంతో. గట్టిగా మీ యొక్క కరతాల బంధువుల మధ్య గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. అలాగే మన నాగరాజు మాస్టర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మరి నాగరాజు మాస్టర్ గారికి మరి అక్బర్ మాస్టర్ గారు పుష్పగుచ్చంతో ఆహ్వానం పలుకుతారు. అక్బర్ గారు రావాలి స్టేజ్ దగ్గరికి. అనేటువంటి పిలిపించుకునేటువంటి మన రమణమ్మక్కని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మరి ఆయన ఆకాశరామన్న త్వరలో జాయిన్ అవుతామని చెప్తున్నారు. మన కాళేశ్వరరావు గారిని మరి కాలేజ్ పంపిస్తాను. మన గారి అందరూ కూడా ఈ మీటింగ్ లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ నుంచి మన సభని కంటిన్యూ చేసుకుందాం. మరి మా తోటి విద్యార్థులు, నా స్నేహితులు, మీ అందరితో 20 సంవత్సరాల తర్వాత కలిసి ఈ యొక్క గెట్ టుగెదర్ వేదికకి మీతో పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. అలాగే స్కూల్కి మన స్టూడెంట్స్ తరఫున ఏదో ఒకటి చేయాలని స్కూల్కి తాపత్రయంతో ఒక సైకిల్ స్టాండ్ ని నిర్మించడం జరిగింది. దీనికి గాను మన స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఎవరు ఒకసారి అక్బర్ గారు లేవాలి, లేక చెప్తాను. అక్కడే ఉంచండి. మహానుభావుడు అప్పుడే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి పునాది వేసింది యరమల నాగిరెడ్డి మేడం. యరమల నాగిరెడ్డి మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేయకముందు ఫ్రెండ్షిప్ డే రోజు అందరి ఎస్కేబి అంటే ఫ్యాన్సీ స్టోర్స్ ఎస్కేబి నేను ఇద్దరు కలిసి అందరి మెంబర్స్ ని సంపాదించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు.
ఆ గ్రూప్ క్రియేట్ చేసి SSC 2004-2005 గ్రూప్ ని క్రియేట్ చేసి వీళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చినటువంటి ఎర్రన్ నాగిరెడ్డికి ఎస్కేబీకి గట్టిగా చెప్పండి. మరి ఈ రోజు ఇలాగా మనం కలుసుకున్నాము అంటే మరి ఇతని యొక్క ప్రోత్సాహం కానీ అతని యొక్క పని కానీ చాలా ప్రాముఖ్యము. అతనికి గట్టిగా చెప్పట్లు. ఆ తర్వాత గురు పూజోత్సవం గురించి చిన్న మైల్ స్టోన్ అవర్ గ్రూప్. ఎందుకంటే మనం అందరం కలిసి ఒకసారి టీచర్స్ డే చదువుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పి చదువుకున్నాం. అయితే ఫిజికల్ గా ప్రెజెంట్ అవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన స్టూడెంట్స్ అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట సెటిల్ అయి ఉన్నాము. సో వితిన్ షార్ట్ టైంలో మనం అందరం కలిసి గ్యాదర్ అవ్వడం చాలా కష్టమైన పని. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మా వేగు చుక్క పాజిటివ్ బాగా కనబడ్డాడు. మాకు కనబడి ఒక జూమ్ మీటింగ్ అనేది క్రియేట్ చేస్తే వీటిలో అందరూ ఎలాగా జాయిన్ అవ్వాలో దాన్ని ఏ విధంగా జాయిన్ అవ్వాలో చెప్పి అందరినీ జాయిన్ చేసి జూమ్ మీటింగ్స్ ని కండక్ట్ చేసినటువంటి తాజుద్దీన్ బాబాకి గట్టిగా చెప్పట్లు. మేడం ఒకసారి తాజుద్దీన్ బాబా అక్కడ ఒకసారి లేకపోతే తాజుద్దీన్ బాబా జెడ్పీటీ స్కూల్ 2వ ర్యాంకు 2005 బ్యాచ్. థ్యాంక్ యూ తాజుద్దీన్ బాబా. అయితే ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు అందరూ మాక్సిమం మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం అనుకున్నాము. మరి టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే టీచర్స్ మెంబర్స్ కావాలి. అప్పుడు మా NS మేడం గారు దేవతలా కనిపించారు. కనిపించి అందరు మేడం గారి నెంబర్ని సంపాదించి మేడం గారి దగ్గర నుంచి తీసుకొని అందరినీ ఇన్వైట్ చేసి జూమ్ మీటింగ్ లో చాలా గ్రాండ్ సక్సెస్ గా మన గ్రూప్ రోజోత్సవం అనేది వర్చువల్ గా జరుపుకున్నాము. మేడం గారు మీ యొక్క సమయాన్ని ఆ రోజు మా గురించి కేటాయించి మీరు జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా అవుతున్న తరుణంలో మరి నెక్స్ట్ ఏం చేద్దామనుకున్నప్పుడు మరి జనవరి 16వ తారీఖు మనమందరం గెట్ టుగెదర్ ప్రోగ్రాం అనేది జరుపుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి జూమ్ మీటింగ్ లో మన స్టూడెంట్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకుని ఈ యొక్క తారీఖును మనం ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతిదీ ప్లానింగ్ లో ఆర్గనైజింగ్ టీమ్ లో ప్రతి ఒక్కరు తమ యొక్క వంతు బాధ్యతగా నిర్వహించి ఆడపిల్లలనేమి మగపిల్లలనేమి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా స్టార్ట్ చేశాము. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మన రాయలకోసిన మాస్టర్ గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. చేసినటువంటి నా సహచర ఉపాధ్యాయులు మరియు ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేసిన విద్యార్థులకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఈ పాఠశాల విద్యార్థిని. ఈ పాఠశాల 1962 జూలై 14న ప్రారంభించబడింది. అప్పుడైతే ఈ బిల్డింగ్ కాదు, అక్కడ మెయిన్ స్కూలు బస్టాండ్ ఎదురుగా మెయిన్ స్కూల్ యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది. దాంట్లో అక్కడ పాకలతోటి అక్కడ నేల మీద కూర్చొని చదువుకున్నాం. అప్పటి విద్యార్థులు టీచర్స్ అందరూ కూడా నాకు పేర్లు గుర్తున్నాయి ఇప్పటికి కూడా. కాకపోతే అప్పుడు మాకు హెచ్ఎంగా మల్లికార్జునరావు గారు, బి మల్లికార్జునరావు గారు, తర్వాత ఆదినారాయణ మాస్టర్ మీకు ఈ ఊర్లోనే ఉన్నారు, తర్వాత దేవరత్నం గారు, తర్వాత హిందీ మాస్టరు మన్యం పుల్లయ్య గారు, తెలుగు మాస్టర్ గంగరాజు గారు, వీళ్ళంతా కూడా అప్పుడు మాకు చక్కగా అంటే అప్పుడు ఎస్ఎస్ఎల్సి అంటే 10th క్లాస్ కాదు, అప్పుడు బీఈడీ టీచర్స్ కూడా ఉండేవారు కాదు మాకు 10th దాకా. మాకు తర్వాత బి వెంకటేశ్వర గారు, తర్వాత లెక్కల మాస్టారు పేరు సరిగ్గా గుర్తులేదు, ఆ మాస్టర్ కూడా మాకు అక్కడ చక్కగా బోధించి బాగా చేశారు. మేము ఫస్ట్న 69 మందితోటి మా పాఠశాల 6th క్లాస్లో చేరాం. అక్కడ చివరికి 23 మేము 10th క్లాస్ ఎస్ఎల్సీకి వచ్చి 21 మంది పాస్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ పాఠశాల ఏర్పడకపోతే మా జీవితం ఎట్లా ఉండేదో కూడా చాలా భయంకరంగా ఉండేది ఇప్పుడు ఆలోచిస్తే. అప్పుడు పౌండిపల్లి నరసింహ గారు అని ఆయన ఆర్గనైజ్ తోటి ఆయన పెద్ద సంపాదన పడు కాకపోయినా కూడా ఊరికి ఒక 2-3 నామినేట్ చేసుకొని ఈ ఊరిలో సోమ సుబ్బారావు గారు,
కౌంటమర్రి కృష్ణమూర్తి గారు, తర్వాత రెడ్డి గారు, ముగ్గురు, ఆయన నలుగురు. తర్వాత జగన్నాథపురంలో ప్రకాష్ రెడ్డి గారు, తర్వాత ననపలేని శ్రీరాములు గారు, అట్లానే నరసింహాపాలెంలో పుల్లారెడ్డి గారు, చెన్నారాపాలెంలో రాయల వీరయ్య గారు మా ఫాదరే, తర్వాత కొందరు గోపాలకృష్ణ గారు, అల్లూరు కొమ్మ పేరు గుర్తుంటారా సరిగా, వీళ్ళ అందరితో ఒక 8 మందితోటి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ పాఠశాలకి రావడానికి ప్రయత్నం చేసి వాళ్ళందరూ చందాలు పోగు చేసి పాకలు వేసి అక్కడ జరిగింది. కాకపోతే ఈ 69లో ఈ బిల్డింగు కన్స్ట్రక్షన్కి ఊరికి ఒక రూమ్ కట్టేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. వార్డు ఎవరివ్వండి ఆ సభ్యులు, లేకుంటే ఊళ్ళో చందాలు కానీ. అప్పుడు 6 రూములు కూడా కట్టేయటం జరిగింది. ఆ రకంగా ఈ స్కూలు, అప్పుడు ఈ స్థలం కూడా ఒక మాజీ సైనికుడికి ఉండేది 5 ఎకరాలు కూడా. ఆయనకి గవర్నమెంట్ ద్వారా వేరే 5 ఎకరాలు ఇప్పించి ఈ స్థలాన్ని మొత్తం స్కూల్ పేరున రాయడం జరిగింది. ఆ రకంగా ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ చాలా ఎంతోమంది విద్యార్థులకు ఈ ఏరియాలో మరి విద్య అభ్యసించడానికి అప్పుడులో స్కూల్ 6th క్లాస్ చదవాలంటే కంచిచర్ల కానీ ఈర్లపాడు కానీ వెళ్ళాల్సి వచ్చేది. అంటే 10 కిలోమీటర్లు నడిచి రావాలి. అప్పుడు బస్సు సౌకర్యం లేదు, సరైన రోడ్లు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఊరికి ఒకళ్ళు ఇద్దరే చదువుకునేవాళ్ళు. అప్పుడు ఈ ఊహించుకుంటే చాలా భయంగా ఉండేది, మేము ఏమైపోయేవాళ్ళం. తర్వాత ఈ స్కూల్ ఏర్పడటం, మేము కూడా తర్వాత ఇక్కడ SLC అయిపోయిన తర్వాత నందిగామ కాలేజీ వచ్చింది. కాలేజీలో PUC చదివి తర్వాత డిగ్రీ మచిలీపట్నం BSc, లేకపోతే నందిగామలో BSc చదివాను. అక్కడే BEd కూడా చేశాను నేషనల్ కాలేజీలో. తర్వాత నాకు 73లో డిగ్రీ అయిపోయిన తర్వాత 74లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. కానీ నాకు అది ఇష్టం లేక ఒంటిగా కాంపిటీషన్లో పాల్గొన్నా కానీ నేను అది నా మనసుకు నచ్చక మానుకున్నాను. తర్వాత వసంతనాథ ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తాను, TM ఇస్తానని దాంట్లో ఆర్టీసీలో 2 ఏళ్ళు చేయడం జరిగింది. తర్వాత DSC అనౌన్స్ అయిన తర్వాత నేను అప్పటికే BEd ఉన్నా కాబట్టి BEdగా స్కూల్ 2nd గ్రేడ్ టీచర్గా ఫస్ట్ ఫార్మర్లో చేరాను. ఫార్మర్ నుంచి గోకరాజపల్లి నుంచి జయంతి నుంచి నరసింహాపాలెం, తర్వాత మా ఊరే వచ్చి చెన్నారాపాలెంలో అక్కడ నాకు స్కూల్ అసిస్టెంట్గా BEd అసిస్టెంట్గా ప్రమోట్ అయి పెద్దవారంలో చేశాను. తర్వాత కంచిచర్లో 13 ఏళ్ళు మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. 2002 నవంబర్లో ఈ పాఠశాలకు వచ్చి ఇన్ఛార్జిగా నేను వ్యవహరించి 2007లో డిసెంబర్లో రిటైర్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేసి మిమ్మల్ని కలుసుకోవడానికి, అదే రకంగా సహకార ఉపాధ్యాయులను కలుసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. వేరేలాగా ఉండేదేమో సిచ్యువేషన్. మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ మిలిటరీ రూల్స్ మీరు అక్కడ మాకు నేర్పించబట్టి మేము ఇంత క్రమశిక్షణగా ఉన్నాం సార్. నేను కూడా మీ పిల్లలకి సంపాదించి ఇవ్వడం కాదు, ప్రయోజకం చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మనం సంపాదిస్తే వాళ్ళకి విలువ తెలియదు, రూపాయి విలువ తెలియదు, వాళ్ళు దురభ్యాసాలు కూడా పాలవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా సలహా ఏంటంటే మీరు వాళ్ళని ప్రయోజకులు చేయండి. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచిగా సత్ప్రవర్తనతో మంచిగా రూపాయి విలువ అంటే ఏంటో తెలుస్తుంది, వాళ్ళు కష్టపడడం తెలుస్తుంది, వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతారు. వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ సంతానాన్ని కూడా మంచిగా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అదే పాటించాల్సిందిగా. మీరు ఏదో రూపాయి పోగు చేసి లక్షలు ఇచ్చినా వాళ్ళు 3 రోజుల్లో గాజేస్తారు. అదనమాట నా సలహా. థ్యాంక్ యూ సార్. మేము తప్పకుండా ఈ యొక్క సలహాలను సూచనలు ఎప్పుడు గౌరవిస్తూ వాటిని పూర్తిగా తప్పకుండా పాటిస్తాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ సార్. ఇప్పుడు మన ఐఎస్ మేడం గారు అయినటువంటి జయలక్ష్మి మేడం గారు ఇప్పుడు మాట్లాడతారు. రాయల కోటేశ్వరరావు గారికి, అలాగే ఝాన్సీ గారికి, శారద గారికి, శ్రీనివాసరావు గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా గుంటుపల్లి స్కూల్లో ఇలా కార్యక్రమాలు జరుగుతుంటే మా స్కూల్లో జూన్ స్కూల్లో ఎప్పుడు చేస్తారో ఏంటో అనుకునేదాన్ని. మేము పిలిచిన మేము వెళ్ళే వాళ్ళం. ఆ పిల్లలు మాకేం తెలియదు కదా,
మేము ఏదో అలా ఫస్ట్ అసిస్టెంట్ స్కూల్కి పిలిచారు కదని చెప్పి వెళ్ళేవాళ్ళం. మేము కూడా వాళ్ళ ఆనందం చూస్తూ ఓ మూల కూర్చునేవాళ్ళం అంతే. స్టేజ్ మీద ఇలా కూర్చోబెట్టేవాళ్ళు కానీ మాకు ఆనందం లేదు కదా, మా పిల్లలు కాదు ఆయన ఏదో మామూలుగా మెకానికల్గా అలా కూర్చుని ఆ ప్రోగ్రామ్ కానిచ్చుకుని వచ్చేసేవాళ్ళం. అలాగే ఈరోజు ఈ స్కూల్లో వాళ్ళు కూడా ఎవరు రాలేదు, వస్తే బాగుండేది. హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ ఉంటే బాగుండేది, వాళ్ళని కూడా చూసేవాళ్ళం మనం. ఈ స్కూల్ నేను సార్ గారు చెప్పినట్టుగా నేను 89లో జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం మండలం చేశాను ఎస్జిటిగా. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్గా నేను ఈ స్కూల్లో వచ్చాను. నేను ఎన్ఎస్ టీచర్గా వచ్చాను. అప్పుడు బిఎస్సి బీఈడి చేశాను, తర్వాత ఎంఈడి చేశాను. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత 2004-05లో ఎంఎస్సి కూడా చేశాను. ఎంఎస్సి బాటనీ చేశాను నేను. అప్పుడు ఏంటంటే ఎప్పుడో 89లో చదువుకున్నాం. ఆ తర్వాత ఎస్జిటిగా అంటే 5 సింగిల్ టీచర్ చేసేదాన్ని. 1 నుంచి 5 తరగతి 80 మంది పిల్లలకి ఒక్క టీచర్నే బాగా చెప్పుకునే వాళ్ళం. ఎప్పుడు చెప్పటం. అలాగే సైన్స్ టీచర్లు కాబట్టి డ్రాయింగ్ వేయటం ఇలా బాగా అలవాటుగా ఉండేది. అబ్బో ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకోవడం మనం ఏదైనా డెవలప్ చేసుకుంటే సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. దాన్ని ఇచ్చేలేకపోతే ఏమవుతుంది, కొంతవరకు మర్చిపోతాం. అందులో నేను ఎంఎస్సీ కూడా చేశాను. నేను ఆ సబ్జెక్ట్ మర్చిపోయాను కదా, అప్పుడే నాగార్జున నుంచి డిస్టెన్స్ వచ్చింది కాబట్టి నేను 2001 డిసెంబర్లో ప్రమోషన్ వచ్చాను. 2002 కదా, కొంచెం నాకు ఇది అనిపించేది. నేను కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పాల్సి వచ్చేది. ఫిజిక్స్, ఇంగ్లీషు, బయాలజీ 2 చెప్పాల్సి వచ్చేది. ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ వచ్చారు, ఇంగ్లీష్ టీచర్స్ సపరేట్గా వచ్చారు. పూర్వకాలం అయితే ఎంఎస్ టీచర్ కానీ సోషల్ కానీ ఎవరైనా సరే అన్ని సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చేది. ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చేది, ఫిజిక్స్, బయాలజీ చెప్పేవాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళైతే ఫిజిక్స్, ఇంగ్లీషు అలా చెప్పుకోవాల్సి వచ్చేది. తర్వాత సెపరేట్ టీచర్స్ వచ్చారు. నాకు ఈ స్కూల్ ఏంటంటే నాకు ముందు నుంచి ఏంటంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలి, ఏదో మామూలుగా ఉండకూడదు. చిన్నప్పటి నుంచి మా ఇది ఏంటంటే ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్గా ఉండాలి, మామూలుగా ఉండకూడదు అనేవాళ్ళం. అలా ఏంటంటే నేను సైన్స్ టీచర్లు కాబట్టి సైన్స్ ఫేర్కి వెళ్ళేవాళ్ళం. సైన్స్ ఫేర్కి ఫస్ట్ స్టార్టింగ్ 2002లోనే భాను నాయక్ కాదర్ బాబా తోటి ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఎం రేడియో అనుకోండి, రేడియో జుజ్జూరు ముందు ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చే ముందు ఏంటంటే ఆమె శారదా మేడం గారు జుజ్జూరు స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారు. సాఫ్ట్ బాల్ జుజ్జూరు కబడ్డీ అంటే అసలు భయపడే వాళ్ళం అంతా. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ స్కూల్ పేరు నిలబెట్టాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం మా స్కూల్ పేరు నిలబెట్టాలి. ఆ జుజ్జూరు అనగానే ఆ మేడం గారికి మంచి పేరు ఉండేది దానికి. ఆ తర్వాత మేమేం చేసామంటే సైన్స్ ఫేర్లో జుజ్జూరు అనగా ప్రైజ్ గ్యారెంటీ అనేది తీసుకొచ్చాం. ఫస్ట్ వెళ్ళడం మేము విజయవాడ వెళ్ళాము. 800 ప్రాజెక్ట్స్లో మా ఎఫ్ఎం రేడియోని జుజ్జూరు రేడియో స్టేషన్ పెట్టాము. దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మచిలీపట్నం వెళ్ళాం, జుజ్జూరు థర్మల్ పవర్ స్టేషన్ తీసుకెళ్ళాం. కాదరబాబు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చిన ఇలా అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేసామంటే ఇలా అందరూ స్టేజ్ ఇలాగే కూర్చున్నాం అందరం. మేడం గారు కొంచెం మేము బయటకు వెళ్తామండి అన్నారు, కొంచెం స్టేజ్ వెనక్కి వెళ్తామండి అన్నారు. భాను, కాదర్ బాబా, ఇంకెవరు 2 నలుగురు ఏం చేస్తున్నారు నేను చూసి వెనక్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నారు. అంటే గెలిచామని ఆనందం అనమాట. అది అందరి ముందు చేయలేరు కదా అలా. వాళ్ళ ఆనందం ఏం చేశారంటే ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ముందు మేము చూసుకోలేదు పిల్లల్ని. నా అమ్మటి బట్టి తీసుకెళ్తాను, మా ఇంటికి తీసుకెళ్తాను, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాలి. వదిలిపెట్టేసాను అక్కడే. నేను అప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే స్టేజ్ వెనక్కి వెళ్ళి డాన్స్ చేసుకుంటున్నారు. అంటే అంత ఆనందం అలా మేము మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా నాకు సైన్స్ ఫేర్లో ప్రైజ్ తెచ్చుకోవాల్సిందే. డిస్ట్రిక్ట్ ముందు మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, సదరన్ వెళ్తాము, స్టేట్ వెళ్తాము, నార్త్ నేషనల్ లెవెల్ కూడా వెళ్ళొచ్చాము. అలా గుజరాత్ దాకా వెళ్ళొచ్చాము. అలాగే నేను డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్ నేనే. మా బయాలజీ అనగానే జయలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా ఉన్నారు. అలాగే 10th క్లాస్ పబ్లిక్ పేపర్స్ రాయడం కానీ, 10th క్లాస్ మినిమం స్టడీ మెటీరియల్ ప్రేరణ అని కానీ, స్ఫూర్తి అని కానీ, విజేత అని కానీ ఇలా పేర్లు పెట్టి 2014 నుంచి నేను ఈ 10th క్లాస్ స్టడీ మెటీరియల్ రాస్తున్నాను. అలాగే ఏంటంటే మనం ఆ స్కూల్ పేరు నిలబెట్టాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే అప్పుడు అందరూ అనుకునేవాళ్ళు జుజ్జూరు పేరు వెరైటీగా ఉందనేవాళ్ళు. అది స్టేజ్ మీద బాగా దప్పటి కొట్టేవాళ్ళు, జుజ్జూరు అంటే వెలగున్నది రానివాళ్ళు. అలాగే బందర్ దగ్గర జుజ్జూరు అనేది ఉంది, కాదు మా జుజ్జూరు మాది కంచించాల దగ్గర చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఏంటంటే ఈ స్కూల్లో పనిచేసేటప్పుడు ఈ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. రాయల కోటేశ్వరరావు గారు కానీ నేను ఫస్ట్ అసిస్టెంట్గా ఉండేవాళ్ళం. ఏదైనా చేయాలన్నా చాలా బాగా చూసుకునేవాళ్ళం. పిల్లలు కూడా మేము మెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మేము చెప్పేది వినేవాళ్ళు.
కొట్టేటప్పుడు కూడా మనం చెప్పారు, మీరు ప్యాడ్ ఉంచుకుని ఎగ్జామినేషన్ ప్యాడ్ పెట్టి కొట్టేవాళ్ళని మేడం గారు అనేవాళ్ళు. మూలపాడాళ్ళు ఏం చెప్తారు తెలుసా, కోలాటం కరబెట్టి కొట్టేవాళ్ళు మేడం గారు మీరు అంటారు. వాళ్ళు ఏంటంటే మనకి ఆటో డ్రైవర్లు ఉంటారు కదా మేడం గారు అని అంటే వాళ్ళు గుర్తుపెట్టి మేడం గారు మీరు కోలాటం కరబ కొట్టేవాళ్ళు మమ్మల్ని అన్నారు. అదంటే అవును కొట్టకూడదని అని బెత్తం కనపడకూడదు ఎవరికి కూడాను. ఆ కోలాటం కర ఇంతే ఉంటాయి కదా, ఆ స్కూల్లో పిల్లలు కోలాటం ఆడేవాళ్ళు, అది ల్యాబ్లో దాచిపెట్టేవాళ్ళు. అది ఎప్పుడెప్పుడు ఒక్కొక్కటి పోతా ఉన్నారు, ఒకటి వాడుకుంటూ ఉండేవాళ్ళు. మాధురి మేడం గారు వస్తున్నారు, స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుదాం. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. మేడం గారు ఎక్కడి నుంచి వచ్చారు పాప? సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి టెస్ట్, ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యానంటే కారణం అప్పుడు మేడం గారు ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ వల్లే. ఆ యొక్క కఠినమైన ట్రైనింగ్ ఇస్తేనే కానీ మనం దీంట్లో ముందుకు సాగలం. మరి ఈ పొజిషన్లో నేను ఈ విధంగా నిల్చున్నానంటే కారణం మన మరి ప్రజెంట్ జమీగఢ్ హై స్కూల్లో చూస్తూ ఉండగా స్కూల్ ఇప్పుడు ఎట్లయితే మా వాళ్ళు చెప్తారు స్టూడెంట్స్ అల్లూరికి పిల్లలు ఎక్కువ జాయిన్ అవుతున్నారు, ఇట్లా ఆకర్షిత అవడం వల్ల స్కూల్లో జాయిన్ అవ్వట్లేదు. అదే పరిస్థితి మా స్కూల్లో కూడా వచ్చింది. పిల్లలంతా కూడా కాన్వెంట్లకు వెళ్ళటం అట్లా వెళ్ళటం వల్ల స్కూల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఆ తగ్గిపోవటం వల్ల ఏంటంటే హెడ్ మాస్టర్ పోస్టు పీడీ పోస్టు తీసేశారు స్కూల్లో. అది నేను చూస్తూ ఉండగా ఎట్లయిపోయింది అని హెడ్ మాస్టర్ వెళ్ళేటప్పుడు నాకు ఛార్జ్ ఆఫ్ చెప్పి వెళ్ళారు. నేను ఫస్ట్ అసిస్టెంట్గా ఉన్నా. లాస్ట్ 1 year అమ్మా, జూన్ 2024లో జరిగింది ఇది. అయ్యో ఎట్లా స్కూల్ స్ట్రెంత్ పెంచాలని చెప్పేసి అట్లా సమీపంలో ఉన్న గ్రామాల యూపీ స్కూల్లోకి వెళ్ళి అందరూ వెళ్ళి జాయిన్ చేశాము. 100కి పైగా స్ట్రెంత్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల హెచ్ఎం పోస్టు పీడీ పోస్టు మరలా వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా సాధించడం జరిగింది. నమస్కారం అండి. మొదటగా కోటేశ్వర మాస్టర్, జయలక్ష్మి మేడం గారు, అలాగే ఝాన్సీ మేడం గారు, శారదా మేడం గారు, శ్రీనివాసరావు సార్, శ్రీను అండ్ సార్ తెలియదు నాకు, నాగరాజు మాస్టర్ ట్యూటర్గా వచ్చారు. నేను గుర్తుపట్టలేకపోయాను. అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. మీరు విద్యార్థులు మీరందరూ ఇప్పటికీ మాకు స్టూడెంట్స్ లానే ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయినా. మీ అందరికీ నా శుభాశీస్సులు. నేను ఈ స్కూల్ నుంచి 2005 వరకు 3 years జాబ్ చేశాను, ఇక్కడ ఉన్నాను. 2002 నాకు ప్రమోషన్ హై స్కూల్ టీచర్గా. నా కెరీర్ మొదలైందా 95లో జాబ్లో చేరాను. 95 నుంచి 2002 అంటే జయలక్ష్మి మేడం గారు ఉండేవాళ్ళు. వాళ్ళు టీఎస్ పోర్షన్ చెప్పేవాళ్ళు, ఎంఎస్ చెప్పేవాళ్ళు, మొత్తం సైన్స్ అంతా వాళ్ళే చెప్పేవాళ్ళు. కాకపోతే అప్పుడే 1980s నుంచి కొంచెం పిఎస్కి ప్రాముఖ్యత పెరిగింది, ఫిజిక్స్కి కెమిస్ట్రీకి. ఎందుకంటే అప్పుడే కొంచెం ఇంజనీరింగ్ సీట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్ట్ అవ్వటం, ఎంఎస్ వాళ్ళేమో పిఎస్ చెప్పలేనండి అని అంటాం. సో ఆ పోస్ట్ మాకు కష్టంగా ఉంది. ఆ సబ్జెక్ట్ అంటే అవి 2 సెక్షన్లో 3 సెక్షన్లో చేసేస్తున్నారు. అట్లా ఉంది. ఇప్పుడు 74 మందిని ఎవరు భరించట్లేదు. అప్పుడు అట్లా మనకి పోస్టులు లేకుండా అంతమందిని కంట్రోల్ చేసుకుంటూ చక్కగా మీరు కూడా డిసిప్లిన్గానే ఉండేవాళ్ళు. మేడం గారు చెప్పినట్టు నిండుకుండా తొడకదు బయటకి వాటికి వెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక దెబ్బ వేస్తే నువ్వేం చేసావని అడగండి. నేను నా పిల్లల్ని అలాగే అడిగేదాన్ని, ముందు అదే అడిగేదాన్ని. మమ్మీ మిస్ కొట్టింది అంటే ముందు నువ్వేం చేసావు చెప్పు అంటే, మమ్మీ నేనేం చేయలేదా, అయినా కొట్టిందా మేడం, మిస్ కొట్టిందా, అయితే ఏమైంది అని మెల్లిగా అడిగేదాన్ని. అడిగితే మరి ఏదో ఒక చెప్పే దాంట్లో ఏదో లోపం కనిపిస్తుంది కదా మనకి, ఆ డిఫెక్ట్ వల్లే కదా ఆవిడ దెబ్బేసి ఉంటుంది. సో అది మరి అలా చేయకూడదు కదా నేను అంటే అప్పుడు కొంచెం ఆవేశం తగ్గింది. మిస్ రేపు నువ్వు చెప్పు, వచ్చి స్కూల్కి వచ్చి చెప్పండి. కానీ మీరు చక్కగా ఉన్నారు, ఓకే. కానీ మీ పిల్లలకి వచ్చేసరికి మీరు కొంచెం, నేను అదే చెప్తున్నాను, ఈ పేరెంట్స్ మీట్ దాంట్లో కూడా చెప్తాను, ముందు మీలో మార్పు రావాలండి, పిల్లల్లో కాదు. నెక్స్ట్ హెయిర్ స్టైల్స్. ఇప్పుడు పిల్లలు చూడండి, మీరు అందరూ మామూలుగా ఉన్నారు, కానీ మీ పిల్లలు మీరు అలా వస్తున్నారు స్కూల్కి. పిల్లలు 6th 7th 8th కాదు, ఇప్పుడు ఇంత పిల్లవాడిని కూడా ఇట్లా వచ్చేసి ఇలా పట్టుకోవడానికి మాత్రం నాకు గ్రిప్ బాగుంది, రాని జుట్టు బాగుంది. ఇప్పటికీ నాకు నా చేత్తోనే డబ్బులు కొడుతూ ఉంటాను.
బహుశా వాళ్ళకి అంత తగలకపోవచ్చు, నా పర్సనాలిటీకి దెబ్బ కూడా పెద్దగా తగలదు. అప్పుడు మంచి దీంట్లో కొంచెం కొట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు కొట్టడం కూడా తగ్గించేసాము. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేరు. మేము కూడా కొంచెం ప్రభుత్వం చెప్పినట్టుగా మా చేతులు కట్టుబడేసా. ఇప్పుడు మేము ఏమీ అనకూడదు. నెక్స్ట్ మేడం గారు చెప్పినట్టుగా సంపాదన ఒకటి జాగ్రత్తగా ఉండాలి. మేడం గారు చెప్పినట్టుగా హెల్త్ బాగుండాలి. మీ అందరికీ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. నెక్స్ట్ నేను ఒక్క పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మీరు అందరూ కలిశారు, గెట్ టుగెదర్. చక్కగా మీలో మీరు కాంటాక్ట్ పెట్టుకొని ఎవరికైనా ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు మాత్రం భుజాన్ని ఇవ్వాలి. నేనున్నాను అని భుజం తట్టి ఉండేటట్లుగా చక్కగా ఫ్రెండ్షిప్ అట్లా మెయింటైన్ చేస్తూ ఉండండి అమ్మా. ఏంటి ఇట్లా గెట్ టుగెదర్ చేసేసి మళ్ళీ మర్చిపోయి, ఫస్ట్ మన లైఫ్లో 10th సర్టిఫికెట్ ఇంపార్టెంట్. నువ్వు ఎంఏ చదువు, ఎంఫిల్ చెయ్యి, పిహెచ్డి చెయ్యి, ఏదైనా జాబ్కి వెళ్తే ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదండి అని అడుగుతారు. అవునా కదా? అప్పుడు నేను చెప్తాను అర్థమయ్యేది కాదు, నాకు తెలియదు. కానీ అట్లాగే మీ లైఫ్లో కూడా, మన లైఫ్లో కూడా 10th ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అందరూ చక్కగా కలిసారు. అట్లాగే మీరు కూడా ఎవరికైనా ఎప్పుడైనా బాధని షేర్ చేసుకోవడం అంటే ఫైనాన్షియల్గా అక్కర్లేదు. ఒక మంచి మాట, ఒక ఓదార్పు మాట, ఒక మంచి సలహా షేర్ చేసుకునేటట్లుగా ఉంది చక్కగా. మరి అందరూ చూస్తుంటే చక్కగా మంచి వెల్ సెటిల్డ్ దాదాపుగా అందరూ వచ్చినట్టు అనిపిస్తుంది. మరి 73 మందికి దాదాపు ఒక 40 మంది వచ్చేసారా? కాబట్టి గెట్ టుగెదర్ చక్కగా నిర్వహించినందుకు థ్యాంక్ యూ మీ నిర్వాహకులందరికీ. అట్లాగే మరి అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అట్లాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ విషయంలో కానీ, వెల్త్ అయితే అక్కర్లేదు, అందరూ వెల్ సెటిల్డ్ టీచర్స్ అందరం. సో హెల్త్ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకేనా? ఉంటాను. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఐ ఇన్వైట్ బికారి సాహెబ్ మాస్టర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఒకసారి చూడరా సార్, ఇటు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. 89లో వచ్చారు. నేను అప్పుడు 7th చదువుతున్నాడు ఇదే స్కూల్లో. నా మిత్రుడు పికార్, నా క్లాస్మేట్, పాత్రికేయ మిత్రుడు ఒక ఆయన ఈ కార్యక్రమం చూద్దామని వచ్చినట్టున్నాడు. కరోనా ముందు నుంచి 4-5 సార్లు మేము గెట్ టుగెదర్ పెట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాం, కానీ అవట్లా. మిమ్మల్ని చూసి మాకు తెలిసి చేస్తుంది, మళ్ళీ ఎప్పుడు కలుపుతావా అని చెప్పి. నేను మా స్కూల్లో పిల్లలకి చెప్తున్నాను, మీరు ఇన్విటేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఇట్లా పలానా తారీఖు ఉందిరా అంటే, ఏంటి మీరు బాగా ఎగ్జైట్ అవుతున్నారు, మమ్మల్ని చూస్తే ఆనందం లేదా? ఎప్పుడో 20 సంవత్సరం వాళ్ళని మరి వాళ్ళు 4-5 కనపడుతున్నారా, మిగిలిన వాళ్ళు కనిపించట్లేదు, వాళ్ళని మళ్ళీ చూద్దామని చెప్పి అనిపిస్తూ ఉంది అని చెప్పి మళ్ళీ క్లాసులు చేశాక అయిపోతూ ఉంటారు. కానీ ఆ మొక్కల మీద ఉన్నటువంటి పక్షి ఎక్కడో వైజాగ్ వాలిపోయింది, అక్కడి పక్షి ఏమో ఎక్కడో వాలిపోయింది, అట్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా మిమ్మల్ని చూసి మాకు ఆనందంగా ఉంటుంది. అది కావాలని వేరే పనులు ఉన్నా కానీ ఈరోజు మీకోసం ఖచ్చితంగా కేటాయించుకున్నాం. మేము చదువుకునే రోజుల్లో మేడం గారు చెప్పట్ల కంపలు సాగు బాల్ ఆడిచేవాళ్ళు, బాల్ లోపల పోతే కంపలో ఇబ్బంది అవుతుంది, తడికిలు తెప్పించారు. మేడం రామ్జోగి బోడా సీన్ అలా దూరం వెళ్ళాల్సి వచ్చేది. చేస్తున్నాడు అట్లా. ఆ తర్వాత సైన్స్ టీచర్లు ఇద్దరు రావడం, సైన్స్లో రంగంలో కూడా మేడం గారు మా స్కూల్ గుర్తింపు తీసుకురావడం. మేము 62 మంది అయితే 31 మంది పాస్ అయ్యాం. ఆ తర్వాత కూడా 50% ఉండేది స్కూల్ యొక్క రిజల్ట్. ఇటువంటి సీనియర్ టీచర్స్ అందరూ, కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మీ బ్యాచ్ అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ వర్డ్స్.
Now I request our Bikari sir to speak. ఇక్కడ ఈరోజు నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీకు కోటేశ్వరరావు మాస్టారు హెచ్ఎం గారు, నాకు ఓనమాలు నేర్పిన గురువు గారు. నరసింహారావుపాలెంలో నేను జాయిన్ అయినప్పుడు సారు సుబ్బారావు మాస్టర్ ఇద్దరు ఉన్నారు. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నా చేతితో ఓనమాలు నేర్పించారు. అక్కడి నుంచి మొదలైంది మా జర్నీ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ట్యూషన్గా ఎంకరేజ్ చేసి మాస్టర్ డిగ్రీ చేసి తర్వాత లోకల్లోనే ఒక ఇండస్ట్రీలో క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జిగా నెలకి 50,000 సంపాదించుకుంటాను సార్. మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా శారదా కుమారి మేడం గారు ఇందా చెప్పారు.
ఒక 20 సంవత్సరాల క్రితం మేము ఇదే స్కూల్లో చదివి 20 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని ఈ జుజూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంకి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలానే ఈ 20 సంవత్సరాల తర్వాత మనం ఈ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మనలో ఉన్న వాళ్ళందరూ ఈ 2004-2005 బ్యాచ్ మొత్తం కలిసి ఒక సైకిల్ స్టాండ్ డొనేట్ చేయడం జరిగింది. అలానే ఇంకా దాతలు కూడా ఉంటే మన స్కూలు మన ఊరు బాగు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.
ధనపాల రమాదేవి వీళ్ళు నలుగురు మనతో పాటే ఉండి చదువుకొని తర్వాత మన నుంచి ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ సందర్భంగా మనతో పాటు కలిసి చదువుకున్నందుకు వాళ్ళని తలుచుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అలాగే టీచర్స్ కూడా ఉన్నారు. ఏడుకొండల మాస్టారు, జ్యోతి మేడం, కరిమల్ల మాస్టారు మనకి హిందీ చెప్పారు. అలాగే శర్మ గారు తెలుగు చెప్పారు. తెలుగు చెప్పిన ఆయన శర్మ గారు. తర్వాత నాగేశ్వరరావు, సుబ్బారావు మాస్టర్ మనకు సోషల్ చెప్పారు. సో వీళ్ళందరూ కూడా టీచర్స్గా అప్పుడు మనకి చెప్పారు. కానీ ఇప్పుడు మన మధ్యలో వాళ్ళని పిలవటానికి కూడా అవకాశం లేనంత దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని కూడా మన ఫ్రెండ్స్తో పాటు టీచర్స్ని కూడా కలుసుకొని ఒక 2 నిమిషాలు వాళ్ళకి కేటాయించవలసిందిగా కోరుతున్నాను. స్టార్ట్. కొమ్మల్లో విరిసిన నవ్వై కొండల్లో కురిసిన నవ్వై మబ్బుల్లో విరిసిన నవ్వై గుడ్ ఈవినింగ్ వన్ మాకు ఎంతో ఆనందకరంగా మాకు ఈ కేకులు ఏంటో ఇవన్నీ మిమ్మల్ని మర్చిపోలేని విధంగా చేశారు. సన్మానం అనేది ఎంత చేశారని కాదు, మీ మనసులు ఎంత ఉన్నతమైన చేశారు పిల్లలు.
మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇక మాకు సెలవు ఇప్పించగలరు. ఓకే, ఇంకో రెండో విషయం ఏంటంటే విశేషం, నేను ఇప్పటి వరకు ఎక్కడా సన్మానం తీసుకోవాలా. నేను ఎప్పుడు స్టూడెంట్ లానే ఫీల్ అయ్యాను. కానీ పెద్దవాడి చేశారు. అది నాకు ఓనమాల గురువు గారి ముందు నన్ను పెద్దవాడి చేసి ఒక పెద్ద టీచర్ గా చూశారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. చివరిగా థ్యాంక్స్. దేవి శివపార్వతి స్టేజ్ మీదకి రావాలి. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అయితే ఖమ్మంపాటి వరలక్ష్మి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు షెడ్ నిమిత్తము మనం అనుకున్న తర్వాత అనుకున్న టైంకి చేయగలిగామంటే అది బికాస్ ఆఫ్ శేషు అండ్ ఎస్కేపీ చొరవతోనే వారు గట్టిగా ఒకసారి చెప్పట్లు. అలాగే కొనసాగించినటువంటి బాజీకి రాష్ట్రానికి శుభాకాంక్షలు. మరి వీరికి ఒకసారి ఓకే రెడీ ఆ తర్వాత శేషుకి
చెప్పండి మీరు కొంచెం ఓకే రెడీ ఇప్పుడు మీరు కూడా దగ్గర ఉండండి ఒక సెట్తో ఆకు 30 సెట్లు ఓకే రెడీ థ్యాంక్ యూ ఓకే ఒకసారి కొంచెం వెనకదండి బాబు మీరు కొంచెం ఓకే రెడీ
మన్నించండి. శరణమ్ముల నీడలోన పూలదండలోనే కర్పూర కవికవోలే కర్పూర కవికవోలే నామదే మందిరమై నీవే ఒక దేవతవై నామదే మందిరమై నీవే ఒక దేవతవై తులసినావు నాలోనే కలిసిపోను నీలో కలిసిపోను నీలో నన్ను దోచుకొందువతే వన్నెల దరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి. మళ్ళీ కూడా మా ఊరు జుజ్జూరు గ్రామం. నేను ఉన్నత విద్యను మన ఉన్నతాశాలలో పఠించడం జరిగింది. నారాయణ కళాశాల ఎందు అభ్యసించి తిని అందుకు గాని నాకు 55% ఉత్తీర్ణ శాతం లభించింది.
దాని తర్వాత హడావుడి పడి ఎందుకులే మాస్టర్స్ చేయడం అని చెప్పేసి సరదాగా హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకుంటానని చెప్పేసి ఎంజాయ్ చేసి దాని తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఎంఎస్సీ చేయడం జరిగింది. ఎంఎస్సీ చేస్తున్నప్పుడు తెలిసింది ఇది ఒక అవుట్డేటెడ్ ఐడియా, చదువుకోవడం జాబ్ చేయడం అని. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను. మనకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయడం ఎవరు నేర్పలేదు కాబట్టి కోర్టు సంపాదిద్దామని చెప్పేసి 10 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి అప్పులు ఫోన్ చేస్తే నెంబర్లు మార్చుకుంటూ సగం చుట్టూ పోయింది. నా పేరంటే మీ అందరికి తెలుసు. 20 సంవత్సరాల తర్వాత మనం 10th క్లాస్ రాసిన తర్వాత నేను 1 year చూశాను. అంటే తర్వాత మనకు చదువు ఇంట్రెస్ట్ పర్లేదు. ఫ్యాన్సీ షాప్ రా, మొబైల్ షాప్ సొంతంగా నిర్మించాను, సొంతంగా ఉంటున్నాను. ఇప్పుడు ప్రజలకు ఏం అవసరమో అవన్నీ ఉంటాయి, అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాను. ప్రస్తుతం నా పేరు శేషు కొన్నూరి. అది అప్పట్లో మర్చిపోయారా? అలానే సంతోష్ గారు నేను యాక్చువల్లీ చదువు ఆపేసాను పూర్తిగా. ఎలక్ట్రికల్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్ చేశా. అక్కడి నుంచి షాప్ పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కాంట్రాక్టర్గా ఒక 4 వర్కులతోటి స్టార్ట్ చేసి ప్రస్తుతానికి ఫీల్డ్లో నుంచున్నా. పొలిటికల్గా ఎంతగా ఒక 10 years బ్యాక్ ఎంట్రీ అయ్యా. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా. నాకైతే ఫ్యామిలీ 2 పిల్లలు, ఒక పిల్లగాడు, ఒక అమ్మాయి. ప్రస్తుతానికి ఆ ఫ్యామిలీ అయితే ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ. నేను నాకు ఎంఎస్సీ పీఈడీ చేశాను. 2 years టీచర్గా వర్క్ చేశారు. ప్రస్తుతం బోటిక్ రన్ చేసిన పాపలు. మా సార్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్. ఎంతమంది పిల్లలు? పిల్లలు 2 పాపలు. పెద్ద పాప 9th, చిన్న పాప 4th. నా పేరు బొమ్మశెట్టి శివపార్వతి. అయినా కానీ బొమ్మశెట్టి శివపార్వతి. 10th లో ఏదంటే అదే. నాగిరెడ్డికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడానికి కారణం ఎవరంటే దానికి నాగిరెడ్డి. కలిసిన తర్వాత అందరూ సపోర్ట్ చేశారనుకోండి, అది వేరే విషయం. దానికన్నా ముందు అన్నయ్య నెంబర్ 1 కాబట్టి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.